హాయ్ ఎవరివన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మోహన్ కేటికి. ఈరోజు ఈ సంవత్సరం వచ్చిన యూనియన్ బడ్జెట్ 2026 గురించి చాలామంది చెప్తున్నారు. ఏమనంటే ఈ బడ్జెట్‌లో మనకి ఏమీ రాలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు మోసపోయారు. పన్నులు పెరిగాయి. లాభం ఏం లేదు ఈ బడ్జెట్ వల్ల. ఇలాంటి చాలా మాటలు వినిపిస్తున్నాయి ఆన్‌లైన్‌లో. ఈ మాటలో కొంత నిజం ఉంది. కానీ పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏ నిర్ణయానికి రావడం కూడా తప్పే. అందుకే ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, అసలు బడ్జెట్ అంటే ఏంటి? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? ఏవి ఖరీదవుతున్నాయి? ఏవి చీప్ అవుతున్నాయి? అలాగే ఈ బడ్జెట్ ఎవరి కోసం? దీనివల్ల మన లైఫ్‌లో ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఇవన్నీ చాలా సింపుల్‌గా ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సింప్లిఫైడ్ తెలుగు లాంగ్వేజ్‌లో మనం వీటి గురించి అర్థం చేసుకుందాం. ఈవెన్ ఒక 10థ్ క్లాస్ స్టూడెంట్‌కి కూడా అర్థమయ్యే విధంగా నేను సింప్లిఫైడ్‌గా చెప్తాను. సో, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అసలు బడ్జెట్ అంటే ఏంటి? ఉదాహరణకి ఒక కుటుంబం తీసుకుందాం. బడ్జెట్ అంటే దేశం ఒక సంవత్సరం ఎలా నడపాలి అనే ఒక ప్లాన్. అలాగే దేశం అంటే ఒక కుటుంబం అని ఊహించండి. ఇంట్లో అందరూ పనిచేస్తారు. అందరూ జీతం తీసుకొచ్చి వదుకుని పెడతాం. ఆ డబ్బుతో ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, లేదా ఫ్యూచర్ సేవింగ్స్ కోసం, లేదా హౌస్ రిపేర్స్, లేదంటే ఏమన్నా బయట లోన్స్ గాని, అప్పులు గాని ఏమన్నా ఉంటే ఇవన్నీ మేనేజ్ చేసుకుంటాం గదా! సో, డబ్బులనేవేంటి అన్‌లిమిటెడ్ కాదు కదా! మనం సంపాదిస్తున్నాం అంటే ఇవి లిమిటెడ్‌గా ఉంటాయి. సో, ప్రయారిటీని బట్టి ఏది ఫస్ట్ నేను దేనికోసం ఆహ్, ఖర్చు చేయాలి అనేది మన కుటుంబంలో డెసిషన్ తీసుకుంటాం గదా! సో, అలాగే దేశంలో కూడా ఇదే జరుగుతుంది. ప్రజల నుంచి పన్నులు తీసుకుంటారు. అంటే ప్రజలు పన్నులు కడతారు. ఆ డబ్బుని ఎలా వాడాలి నెక్స్ట్ ఇయర్ అంతా అనేది బడ్జెట్. బడ్జెట్‌లో యాక్చువల్‌గా 3 రకాలుంటాయి. ఒకటంటే సర్ప్లస్ బడ్జెట్. అంటే ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ. ఇది ప్రభుత్వాలకి దాదాపు అసాధ్యం అని చెప్పాలి. అండ్ సెకండ్ కేటగరీ బడ్జెట్ ఏంటంటే బ్యాలెన్స్‌డ్ బడ్జెట్. బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ అంటే ఏంటంటే ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఖర్చు. అంటే మనకొచ్చే టాక్సెస్ ద్వారా వచ్చే అమౌంట్ కూడా ఖర్చులకి ఈక్వల్‌గా ఉండడం. ఇది కూడా ప్రాక్టికల్‌గా చాలా కష్టం. కానీ మన అండ్ చాలా దేశాల్లో ఫాలో అయ్యేదేంటంటే డెఫిసిట్ బడ్జెట్. అంటే ఏం కాదు, ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ. ఏ దేశంలో అయినా మాక్సిమం డెవలపింగ్ కంట్రీస్‌లో ఇలాగే ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్‌లో ఇట్స్ డిఫరెంట్ సినారియో. డెవలపింగ్ కంట్రీస్ లైక్ భారతదేశంలో ఇలాంటి డెఫిషియంట్ బడ్జెట్‌లోనే ఉంటుంది. అంటే ఏంటి? వచ్చే ఇన్‌కమ్ తక్కువ, పెట్టే ఖర్చు ఎక్కువ. మరి ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దీన్ని సింపుల్‌గా మాట్లాడుకుందాం. ఒక దేశంలో ఒక రూపాయి సంపాదిస్తే ఎక్కడి నుంచి మనీ వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌కమ్ టాక్స్ తీసుకున్నామనుకోండి. ఇన్‌కమ్ టాక్స్ నుంచి 21 పైసెస్ వస్తాయి. అలాగే కార్పొరేట్ టాక్స్ తీసుకున్నామనుకోండి 18 పైసా వస్తుంది. అండ్ జీఎస్టీ అదర్ టాక్సెస్ నుంచి ఇంకొక 18 పైసా వస్తుంది. కస్టమ్ డ్యూటీలో ఒక 4 పైసా, అలాగే ఎక్సైజ్ డ్యూటీలో ఒక 6 పైస్, అండ్ నాన్ టాక్స్ రెవెన్యూలో ఒక 10 పైస్, నాన్ డెబ్ట్ రిసిప్ట్స్ ఉంటాయి కదా! వాటి నుంచి ఒక 2 పైస్ వస్తాయి. బయట నుంచి బారో తెచ్చుకున్నది ఇంకొక 24 పైస్. అంటే పన్నులు కట్టినా దేశం ఖర్చులు పూర్తిగా కవర్ అవ్వడం లేదు. అందుకే మనం అప్పు తీసుకోవాల్సొస్తుంది. అప్పు అంటే బ్యాడ్ థింగా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టడానికి లోన్ తీసుకుంటాం గదా! అదే విధంగా దేశంలో కూడా రోడ్లు వేయడానికి, రైల్వేస్, హాస్పిటల్స్, డిఫెన్స్ ఇలాంటి వాటిని డెవలప్ చేయడానికి అప్పు తీసుకుంటూ ఉంటుందన్నమాట గవర్నమెంట్ కూడా. కానీ అప్పు ఎక్కువైతే ఏమవుతుంది? ఇంట్రెస్ట్ కూడా చాలా పెరిగిపోతుంది గదా! ఈ వడ్డీ భారం కూడా పెరుగుతుంది. అండ్ అలాగే ఈ బడ్జెట్‌లో కూడా వడ్డీ చెల్లింపుకే అతి పెద్ద ఖర్చు. అంటే ఏంటి? ఇంట్రెస్ట్‌కే ఎక్కువ బడ్జెట్‌లోంచి మనీ అనేది బయటికి వెళ్ళిపోతుందనమాట. సో, అసల ఈ డబ్బుని ప్రభుత్వం ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుందో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి. ఫస్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ వడ్డీ చెల్లింపులు రాష్ట్రానికి ఇచ్చే డబ్బులు ఫస్ట్ పక్కన పెడుతుంది. నెక్స్ట్ డిఫెన్స్ అంటే జీతాలు, పెన్షన్స్, ఆయుధాలు, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్ ఉంటాయి గదా! ఇవి నెక్స్ట్ డిఫెన్స్ కోసం ఖర్చు పెడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి రోడ్స్ అండ్ రైల్వేస్‌కి కూడా మంచి బడ్జెట్ అనేది అలొకేట్ చేశారు. లైక్ కొత్త రోడ్లు, ఎక్స్‌ప్రెస్ వేలు వేయడానికి. అలాగే రైల్వేస్‌కి కూడా ఈసారి బడ్జెట్ అనేది అలొకేట్ చేశారు. లైక్ ట్రైన్స్, ట్రాక్స్, సిగ్నలింగ్ అవన్నీ ఇంప్రూవ్ చేయడానికి. అలాగే ఫిఫ్త్ వన్ ఫుడ్ అండ్ ఫెర్టిలైజర్ సబ్సిడీ కూడా ఇస్తున్నారు. రైతులకు మద్దతు చేయడానికి, పేదలకు ఆహారం ఈజీగా అందడానికి సబ్సిడీ తీసుకొస్తున్నారు. అలాగే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కూడా కేంద్ర విద్యా సంస్థలు స్కాలర్‌షిప్స్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ పెడుతున్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది క్యాపిటల్ వర్సెస్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్.
ఇది చాలా ముఖ్యమైన విషయం. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటో చెప్తాను క్లియర్‌గానండి. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఒక్కసారి ఖర్చు పెడితే ప్రయోజనం అనేది ఇయర్స్‌లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్, రైల్వే ట్రాక్స్, పవర్ ప్లాంట్స్, హాస్పిటల్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టారనుకోండి. ఇన్‌స్టంట్‌గా మనకి రిజల్ట్స్ తెలియకపోయినా లాంగ్ రన్‌లో కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. సో, ఇట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. సెకండ్ కేటగరీ వచ్చి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. ప్రతి సంవత్సరం వచ్చే ఖర్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగాలకి జీతాలు, గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు, పెన్షన్స్, సబ్సిడీస్, కరెంట్ బిల్స్ ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లోకొస్తాయి. ఈ బడ్జెట్‌లో అంటే 2026 యూనియన్ బడ్జెట్‌లో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. దీనివల్ల షార్ట్ టర్మ్‌లో ఎటువంటి రిజల్ట్స్ తెలియకపోయినా లాంగ్ టర్మ్‌లో కంట్రీ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. మొన్న తీసుకొచ్చిన బడ్జెట్ వల్ల ఏవి ఖరీదవుతాయి, ఏవి చీప్ అవుతాయో మన డైలీ లైఫ్‌లో నేను ఒక అనాలిసిస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకసారి చూడండి. దీనివల్ల ఇప్పుడు మనం డైలీ లైఫ్‌లో సంబంధించిన ప్రాక్టికల్‌గా చూద్దాం. అవేంటంటే స్టాక్ మార్కెట్ ట్రేడ్స్. ఫ్యూచర్స్, ఆప్షన్స్ మీద ట్రాన్సాక్షన్ టాక్స్ అనేది పెంచారు. దీనివల్ల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఖర్చనేది పెరుగుతుంది. అలాగే సిగరెట్స్, టొబాకో, గుట్కా ఈ ధరల మీద 25% నుంచి 60% కాస్ట్ అనేది ఇంక్రీజ్ చేయబోతున్నారు. అంటే దీనివల్ల గుట్కా, సిగరెట్ ఇలాంటివి చాలా ఖరీదవుతాయి. ఆరోగ్య కారణాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. అలాగే థర్డ్ వన్ ఆల్కహాల్. లోకల్ మేడ్ కాదు ఇంపోర్టెడ్. ఇంపోర్టెడ్ మద్యం మీద పన్ను దాదాపు డబుల్ అయిపోయింది. అంటే ఫారెన్ బ్రాండ్స్ అనేవి చాలా కాస్ట్‌లీ అయిపోతాయి ఇప్పుడు. అలాగే ఇంపోర్టెడ్ అంబ్రెల్లాస్. విదేశీ అంబ్రెల్లాలు కూడా ఖరీదవుతాయి. ఇవి ఎందుకు చేశారంటే దేశీయ ఉత్పత్తుల్ని అంటే మేడ్ ఇన్ ఇండియాని కొంచెం ఎంకరేజ్ చేద్దామన్న ఒక థాట్‌తో విదేశీ అంబ్రెల్లాస్ మీద కూడా ఆల్మోస్ట్ ఇంపోర్టింగ్ చార్జెస్ అనేవి డబుల్ చేశారు. అండ్ లగ్జరీ వాచెస్. ఇంకా లగ్జరీ వాచెస్ కూడా ఇంకా ఖరీదవుతాయి. ఇంకా వీటితో పాటు ఇంపోర్టెడ్ కాఫీ మెషిన్స్. కాఫీ మెషిన్స్ అవి ఇంపోర్ట్ చేసుకుంటుంటారు కదా! వాటి మీద కూడా పన్ననేది పెరుగుతుంది. అలాగే కోల్, ఐరన్, ఓర్ ఇవి ఖరీదైతే విద్యుత్ బిల్లులపై ప్రభావం ఉండవచ్చు. సో, కరెంట్ బిల్ కూడా ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ప్రభుత్వం సోలార్ వైపు వెళ్ళమని సంకేతం ఇస్తుంది కాబట్టి, మీకు సబ్సిడీస్ కూడా సోలార్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో సోలార్ పవర్ ఎనర్జీని ఒకసారి కన్సిడర్ కూడా చేసుకుంటూ ఉండండి. ఓకే. అలాగే ప్రొఫెషనల్ కెమెరాస్. సినిమా, మీడియా వాడే కెమెరాలపై కూడా పన్నులు పెరిగాయి. అంటే కంటెంట్ క్రియేషన్‌కి కావాల్సిన ఎక్విప్‌మెంట్ కూడా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి చూసుకోండి. సో, ఎవరికి ఈ బడ్జెట్ ఖరీదైందంటే సింపుల్‌గా చెప్పాలంటే ట్రేడింగ్ చేసేవాళ్ళకి, స్మోకర్స్, డ్రింకర్స్, లగ్జరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళకి కొంచెం ఎక్స్‌పెండిచర్ కొంచెం పెరుగుతుంది. అండ్ టాక్సెస్ కూడా పెరిగాయి కాబట్టి. ఇప్పుడు ఏవి చవకవుతాయో చూద్దాం. అందులో ఫస్ట్ పాయింట్‌లో ఉన్నది ఫారెన్ ఎడ్యుకేషన్. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్‌కి డబ్బులు పంపుతూ ఉంటారు గదా! దానికి టాక్స్ అనేది 5% నుంచి 2% వరకు తగ్గించారు. అలాగే ఫారెన్ ట్రావెల్ ప్యాకేజెస్. విదేశీ టూర్‌లు కొంచెం చవకయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మెడికల్ ట్రీట్మెంట్ అబ్రాడ్. విదేశీ వైద్యంపై టాక్స్ కూడా తగ్గించారు. దీనివల్ల ట్రీట్మెంట్ కూడా విదేశాల్లో చేయించుకుంటున్న వాళ్ళకి కొంచెం టాక్స్ రిలాక్సేషన్ జరుగుతుంది. లైఫ్ సేవింగ్ క్యాన్సర్ డ్రగ్స్ చాలా ముఖ్యమైన నిర్ణయం. మందులు చవకవుతాయి. అంటే మెడికల్ పరంగా కొంచెం ప్రైజెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్. అలాగే మొబైల్, టాబ్లెట్ పార్ట్స్ ఉన్నాయి గదా! ఇవి కూడా మేడ్ ఇన్ ఇండియాకి బూస్ట్ ఇస్తూ చౌకగా ఇవ్వడానికి చూస్తున్నారు. అలాగే పర్సనల్ ఇంపోర్ట్స్ వ్యక్తిగతంగా తెచ్చే గ్యాడ్జెట్స్‌పై పన్ను తగ్గింది. అండ్ లెదర్ అండ్ ఫుట్‌వేర్‌కొస్తే దేశీయ పరిశ్రమకు మద్దతు ఇస్తున్నారు ఎక్కువ. సో, ఇక్కడ లోకల్ మేడ్ వాటి మీద టాక్స్ అనేవి కూడా తగ్గిస్తున్నారు. అలాగే సోలార్ ప్యానెల్. సోలార్ గ్లాస్‌పై కస్టమ్ డ్యూటీని తొలగించారు. సో, సోలార్ పవర్ ఇప్పుడు చీప్ అవుతుంది. సో, ఈ బడ్జెట్ డైరెక్షన్ ఎటుందని చూస్తే ఈజీగా షార్ట్ టర్మ్ ఫ్రీబీస్ మీద కాదు. అలాగే లాంగ్ టర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు. మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెట్టారు. అలాగే ఎనర్జీ ట్రాన్సిషన్ మీద, సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఫ్రీబీస్‌ని మాక్సిమం అవాయిడ్ చేశారు. ఈ బడ్జెట్‌లో ఇప్పుడు లాభం కనిపించదు. కానీ భవిష్యత్తులో ఉపయోగపడే ప్లాన్‌లున్నాయి. అదే చెప్పాను గదా! విచ్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. మార్కెట్ ఎందుకు పడిపోయింది? చాలామంది చూస్తూ ఉంటారు. బడ్జెట్ ఎప్పుడొచ్చినా సరే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం.
సో, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ తగ్గలేదు. అలాగే ట్రేడింగ్ టాక్సెస్ కూడా పెరిగాయి. అండ్ గ్లోబల్ అన్‌సర్టెనిటీ, ఇన్వెస్టర్స్ డిసప్పాయింట్‌మెంట్. ఈ 4 కారణాల వల్ల మార్కెట్ నెగెటివ్‌గా రియాక్ట్ అయింది. ఫైనల్‌గా ఓ మాట మాట్లాడుకోవాలంటే ఈ బడ్జెట్ ఎవరి కోసం? గవర్నమెంట్ పర్స్‌పెక్టివ్‌లో అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది లాంగ్ టర్మ్ కోసం. అదే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక డిసప్పాయింట్‌మెంట్. అలాగే మిడిల్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇదొక మిక్స్డ్ ఫీలింగ్. సో, కొన్ని డిసప్పాయింట్‌మెంట్‌గా ఉన్నాయి. కొన్ని బెటర్‌గాను కూడా ఉన్నాయి. సో, ఫైనల్ కన్క్లూజన్ వచ్చేసేటప్పటికి మధ్య తరగతికి తక్షణ ఊరటైతే ఇవ్వట్లేదు. అలాగే మార్కెట్‌ను హ్యాపీ చేయలేదు. అలాగే భవిష్యత్తు మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇది మంచి బడ్జెటా? లేదా చెడు బడ్జెట్ అనేది అసలు అమలు మీద ఆధారపడి ఉంటుంది. ప్లాన్‌లు బాగున్నాయి. అమలు సరిగ్గా జరిగితే దేశానికి మాత్రం డెఫినిట్‌గా ఉపయోగం జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా చివరి ప్రశ్న ఏంటంటే, ఈ బడ్జెట్ మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నాకు కామెంట్స్ సెక్షన్‌లో చెప్పండి. మీరు ట్రావెల్ చేస్తారా? లేదా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారా? సేవింగ్స్ పెంచాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్‌లో తెలియజేయండి. అంటిల్ దెన్ సీ యూ. ఇట్స్ యువర్ మోహన్ కేటీ.